మన పక్క పొలంలో ఉన్నటువంటి ఈ మినువుల చేను ఒకసారి కలుపు మందు కొట్టినా సరే 2 సార్లు కొట్టినా ఈ విధంగా కలుపైతే ఎక్కువగా ఉంది కాబట్టి, ఇప్పుడు మనుషులతో ఈ కలుపు ఉన్న మినప మొక్క పీకించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి, పీకినందుకు గాని, మెషినేసినందుకు గాని 10,000 దాటుతుంది కనుక డైరెక్ట్‌గా ఈ రైతు హార్వెస్టర్ అయితే వేయించడం జరుగుతుంది. కాబట్టి రైతుకి అది పీకించి, ఎండబెట్టి ఇదంతా సమయం ఎక్కువ పడుతుంది. ఇదంతా లేట్ అని డైరెక్ట్‌గా హార్వెస్టర్ అయితే వేయిస్తున్నాడు. దీనివల్ల సమయము, ఖర్చు 2 తగ్గుతాయి. ఇదైతే ఇప్పుడు మనకి ఎకరాల లెక్క అయితే హార్వెస్టర్ నడుస్తుంది. ఎకరానికి ఇక్కడ 3,000 అయితే తీసుకుంటున్నారు. ఒక రూ. 3,000తో ఒక ఎకరం మొత్తం అయిపోతుంది. అదే పీకించాలంటే మనకి 6,500 దాకా అవుతుంది. కూలి అవనివ్వండి, కాంట్రాక్ట్ అవనివ్వండి 6,500 దాకా అవుతుంది. ఇట్లా మెషిన్ ఏయించుకుంటే ఎకరానికి 3,000 కాబట్టి మనకి సమయంతో పాటు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కలుపు ఇలా ఉంది కాబట్టి ఈ రైతు మొక్కలేదు దిగుబడి తక్కువ వస్తుందనే ఉద్దేశంతో అయితే ఇలా వేయిస్తున్నాడు. మినుము పొలం ఇట్లా కలుపు ఉంది కాబట్టి ఇట్లా డైరెక్ట్‌గా హార్వెస్టర్ ఏస్తున్నారు. కానీ కాయ అయితే కింద పోతది. మళ్ళీ దీన్ని 2, 3 రోజులు బాగా మినువులు పట్టాల మీద పోసుకొని ఎండబెట్టుకొని జల్లెడేయించుకోవాలొస్తది. కాబట్టి కలుపు లేకుండా ఉన్న పొలం అయితే పీకించుకొని ఓతులుగా వేయించి హార్వెస్ట్ చేయడం అయితే మంచి పద్ధతని నేను చెప్తున్నాను.